దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓ కొడుకు అధికారాన్ని అంటే వ్యక్తిగత కక్షలకు వాడుకోవడం మా అన్న. వ్యక్తిగత కక్షలు అంటే డౌట్ వస్తుందన్నా. నాకు ఎందుకు డౌట్ వస్తుందంటవా? కాళేశ్వరాన్ని అధికారం అంటారుగా కక్ష మీద కక్షపూరితంగా ఎక్కడ కేసీఆర్ కి మైలేజ్ వస్తుందని భయపడి, ఎక్కడ కేసీఆర్ ప్రజలు కోరుకుంటారని భయపడి, మేడిగడ్డలో 2 పిల్లర్లు చూపించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు దొంగవు కదనే. అంటే నాకు కక్షపూరిత అంటే నాకు ఒక డౌట్ వచ్చిందన్నా. అధికారాన్ని వాడలేదా? పోలీసులను వాడతలేవా? నిర్బంధాలకు గురి చేస్తలేవా? జర్నలిస్టుల పైన దాడులు చేస్తలేవా? ఏం చేయలేదే కక్షపూరితంగా? నువ్వు సంబరం పని చేసావు కక్షపూరితంగా. ఉన్న చెప్పాలంటే చెప్పలేవు. మరి మటర్ కూడా లోపలంగా ఏమైనా చేసిరేమో తెలియదు కదా బయటికి. ఇంకా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడంట, అందుకే మా కర్మ బాగాలేదు. నిజమే, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే నిజమే. అందుకే మన కర్మ బాగాలేదు కాబట్టి ఉంటారు ఓడేది కాబట్టి కర్మ ఫలితం మనం అనుభవిస్తున్నాం. నిజంగా అనుభవిస్తున్న వాళ్ళు ఏమో మీరు చెప్పారు కామెంట్లో. ఇంకా ఎవరు చేసే పనులకు వారే బాధ్యులు అవుతారు. సీఎం గా వచ్చి గొప్ప అవకాశం ప్రజలకే ఉపయోగిస్తావు. అమ్మో ఫుల్ ఉపయోగిస్తున్నాడు. ఏమి ప్రజలకు ఇట్లా గుండె తీస్తే అందరు రేవంతానే వెళ్తున్నాడు. అందరికి ఏమి రేవంతనా గొప్ప అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తాడు. ప్రజల్ని ఎట్లా నాశనం చేయాలి, ప్రజల్ని ఎట్లా కోసపెట్టాలి అనే దానికి ఉపయోగిస్తున్నావు. నువ్వు మంచితనానికి ఉపయోగిస్తాడు. భవనాలు కట్టడం కాదు, సంక్షేమమే అభివృద్ధి. అందుకే రైతు బంధు రుణమాఫీ చేయలే, పెన్షన్ చేయలే, పని చేయలే, ఏం చేయలే. పత్తి కింద డైలాగులు మాత్రం చెప్పిన డైలాగులతోనే కలిసిపోయింది కాలం. ఉద్యమకారులు అని చెప్పుకొని కొందరు టీవీలు, పేపర్లు, ఫామ్ హౌస్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు. మనమే రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుని అన్నదమ్ములు వెనకంగా 100 కోట్లు సంపాదిస్తుర్రు. వాళ్ళ పేర్ల భూములు గుంజుకుంటారు, ఫార్మా కంపెనీలతో భూములు మింగుతారు. కొడంగల్లో గెలిపించిన పాపానికి లగచర్ల లంబాడి బిడ్డలను గోస పెడతారు. మనం ఏం సంసారి పని చేయలే, అన్ని మంచి పనులు. అబ్బో మనం చేసినంత మంచి పనులు మనం చేసినాడు జిందగీలో చేయలే కదా అంతనా. కరెక్ట్ చెప్పిండు. గద్దరు, అందశ్రీ, గూడంజన్న, గోరేడి వెంకన్న లాంటి అసలైన ఉద్యమకారులు స్వరం కోల్పోయారు. ఎందుకంటే అందశ్రీ నిన్న లేపిన ఇంత పొడుగు. మనం పథకాలు ఇచ్చినామా 10 ఇచ్చినామా మరి నాకు తెలియదు. కానీ అందశ్రీ గారు ఇంత పొడుగు లేపుతారు కాబట్టి ఆయన మంచోళ్ళు అయింది. ఇప్పుడు నీకు ఏం లేదు అసలు. ఇది అంత కాదే నీ శరప్పాడు. అసలు నీ చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏం చెప్పు. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా అనుకున్నావు తెలంగాణ ఉద్యమంలో? ఎవరైతే జై తెలంగాణ తెలంగాణ బిడ్డలు వాళ్ళందరి సంపుత దొంగనా కొడుకలారని చెప్పేసి నువ్వు గడులు పట్టుకొని తిన్నావు. అది నీ చరిత్ర. పచ్చరంగులో వండుకొని జై తెలంగాణ అంటే నా బిడ్డలు సంపుతానికి దొంగ వచ్చి ఇలా మాట్లాడుతాడు, నీతి వాక్యాలు చెప్తాడు ఉద్యమం గురించి, తెలంగాణ గురించి. ఓయబ్బో ఓయబ్బో ఓయబ్బో. 2 కాళ్ళ సిద్ధాంతం మనది. 2 కాళ్ళ సిద్ధాంతం ఏమంతా యాది మనిషి కట్టినాం అట్లుంది మన లెక్క. ఆధ్యాత్మికవేత్త శ్రీరామ్ రచించిన హరిత బాష్పాలు పుస్తకావిష్కరణలో ఈ విషయాలన్నీ శిల్కపాలన్నీ వలికినట. ఇక చెప్తూ ఉండగా ఇప్పుడు ఏమంటారు ఇన్నటువంటి చెవిలో అయితే ఎన్ని అయినా చెప్పొచ్చు. రేవంత్ అనేది అట్లున్నది. ఈ శరప్పాడు గాను నువ్వు ఎసవంటి నువ్వు ఎన్ని పూర్వం పోకు పనులు చేసి ముఖ్యమంత్రి లోకాన్ని తెలియదా? అది కథనా. ఇంకేంది? రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై కోర్టుల జోక్యం సరికాదు, సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. నిన్ననే మాట్లాడినా యూజువల్లీ ఒకసారి చదివే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే రాజ్యాంగపరంగా గందరగోళం. టైం లైన్ విధించడం అంటే వాళ్ళ స్థాయిని తగ్గించడమే. ఏవైనా లోపాలుంటే రాజకీయంగా రాజ్యాంగ పరంగా సరిదిద్దాలి. గవర్నర్ వ్యవస్థ అంటే పోస్ట్ ఆఫీసు లాంటివి కాదని వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కౌంటర్ కొడతారు, రాష్ట్రపతి గవర్నర్ల గడువుపై జోక్యం చేసుకోదు కోర్టులని. రాజ్యాంగాన్ని అవమానించాలని చెప్పేసి ఇంకో రకంగా నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పిందంట. ఇంకా ఖజానా దొంగలు దొరికిండ్రు, 2 అరెస్ట్ అయినట, పరారులో మరో 5 బంగారు పూత పూసిన 900 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాడు. 12 రోజుల్లో సిటీలోని
పలు దుకాణాల వద్ద రెక్కి హైదరాబాద్ కు దూరంగా హైవేపై ఉండడంతో చందానగర్ ఖజానా జ్యువెలర్ చోరీ. మిగిలిన వారి కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు. నిందితులంతా బీహార్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జర మరి బంగారు షాపులు ఎవరైనా ఉన్నాయా మీకు? ఉంటే జర జాగ్రత్తగా ఉంటారు. మరి పుసుకున్న ఈ అవుటర్ సరిహద్దు ప్రాంతాలు ఉంటే ఎత్తుకపోతారట. మన ఖజానా జ్యువెలర్ జరిగింది కదా అది. ఇక అవును, సరోగసి పేరుతో మోసం చేసిన ఏం చేస్తారు ఆయన నన్ను సాపుతారా అని మన అక్క అంటాంది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సృష్టి కేసులో నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత ఆ కన్సెప్షన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు చెప్పిందంట. 1988 బ్యాచ్ మేట్స్ తో కలిసి దందపై చేసినట్ట. అట్లూరి నీరజ అసలు పేరు, డాక్టర్ నమ్రత పేరుతో మోసాలు. నీరజ అంటే పేరు కూడా మార్చిందంట అక్క. చాలా మంచిది కాదు. సో పిల్లలు లేని దంపతులను నమ్మించి సరోగసి పేరుతో 30 లక్షల దాకా వసూలు చేసింది. తప్పిది. 1998 నుంచి దండాలు చేస్తాను మరి నిన్న మంది చేస్తాను కానీ ఓన్లీ 30 లక్షలు నమ్ముతాడు. ఇద్దరు పేషెంట్లు కాదు. 2 కేసులలో ఒక్కొక్క కేసుకు సరోగసి కేసు 10 లక్షలు వసూలు చేస్తారట. నేను ఇన్నో 3 కేసులు అయితే అయిపోయాయి, 30 లక్షలు అవుతాయి. ఈమె లైఫ్ లో ముగ్గురికే ట్రీట్మెంట్ చేసిందా? 1988 జరిగిందంట అక్క చదువు. 30-40 ఏళ్ళు కావస్తాను. మరి ఎంత సంపాదించుకోవాలి? మరి గమనించాలి. ఇక్కడ కోట్ల లెక్క ఉంది. వాళ్ళు 30 లక్షలే చెప్తారు. వాళ్ళు దొరికిన మందం. కొన్ని కేసుల్లో చికిత్స చేయకుండా డబ్బులు కలెక్ట్ చేసినట్ట. కొనసాగుతున్న సిటీ పెరిగిన పైసా ఫేక్ తమాషా ఫేక్ అన్నట్టు అక్క పైసలు తీసుకొని దందాలు చేసింది. అసలు పైసలు తీసుకున్నా ట్రీట్మెంట్ చేయకపో ఏం చేస్తారా ఆయన సాగుతారా? మరేమంటాను లెక్కు ఉన్నాడు కథ. చక్కర పేరట నమ్రత కాదు నీరజ. నీరు గారిసింది మంచి సరిపోయింది ఇప్పుడు అందరికి. మరి ఎవరైతే ఫర్టిలిటీ సెంటర్ లో జర తిరుగుతారో జర జాగ్రత్త. రెస్టారెంట్ లో ఫుడ్ తినకుర్రి. అది నేను మేజర్ చెప్పేది. అది ఒక సామాజిక వర్గం ఇంక అసలుకే తినకుర్రి. గంట సేపు లేడైనా ఇంకా వండుకొని తినరి. అప్పుడు మీరు ఫర్టిలిటీ సెంటర్ పోయి అంత కర్వ రాకపోవచ్చు అని నా 6 ఇయర్స్ చెప్తుంది. పోస్ట్ మార్టంలో దొరికేశారని ఎందుక ఈ వార్త? ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అన్ని పెట్టిన ఆయన షాడో నేత వసూళ్ల మోత ఎక్కడ ఆయన పోలీస్ శాఖలో రాజకీయ నాయకుడు దండాలు ఉన్నాయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మ వేసాడు. ఫుల్ పైసల కట్టలు వేసింది. రాధాకృష్ణ నీకు ఇంతే 3 వస్తుందా, ఇంత డబల్ వస్తుందా నీకు? నీకు రోజు వార్తలు రాసావు కదా మా అన్నకు. ఎంత 3 వస్తుందని నా డౌట్. ఇక కీలక పోస్టింగ్లు అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు. కీలక పోస్టింగ్ల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలట. సిండికేట్ నడుపుతున్న 3 డీసీపీలట. కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరా. ఓ డీసీపీపై సర్కారు వేటు వేసిందట. వాళ్ళని ఎవరయ్యా? పేరు లేని పెంటయ్యా ఎవరు మరి ఆయన చెప్పరా? అదే మరేమంతా చెప్తా. మరేమంతా ఏపీ దందా ఆపే ప్రయత్నం చేస్తా. మరి ఊపుకుంటున్నాను నేనేమన్నా ఊపుకునే మనిషినా నేను? ఈనాడా ఇది? ఓకే సారీ. ఆదిలాబాద్ వణికింది మునిగింది అని చెప్పేసి రాసిండయా. తెలంగాణ అదిరిందని కూడా రాయిపోయాను. తెలంగాణ అదిరిందండి ఆయన వాస్తవానికి వర్షాలతో. అన్నశ్రీని పక్కన పెట్టుకుని సిల్క డైలాగులు వస్తాయి. మరి అన్నశ్రీ గారు ఊకనే లేపుతున్నారు. నిన్ను ఆయన పక్కన నిలబెట్టుకున్నందుకు ఇక ఆయన ఒక్కరి చాలా పడితే అయిపోయి తెలంగాణ కదా అనుకున్నా. ఆయన మేధావి ఉండే కానీ మరి మేధావుల మౌనం ఈరోజు రాష్ట్రానికి శాపంగా మారింది. చాలా మంది మేధావులు ₹1 కోటి ఇచ్చినోళ్ళు. అంతేనా? యూరియా కష్టాలు ఆయన కూడా రాసిన ఈనాడు ఆయన